శభం అని పెడితే చెప్పండి, కార్లు వేసుకొని వచ్చేస్తా, అక్కడ మాట్లాడేస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. నీకు దమ్ముంటే నువ్వు నిజంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అయితే, నువ్వు నిజంగా మనిషివి అయితే, నీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. ఎవరన్నా చనిపోతేనో, ఎవరన్నా బాధలో ఉంటేనో అక్కడికి వెళ్ళి చనిపోయినోడేమో వైఎస్ఆర్సీపీ, చంపినోడేమో టీడీపీ అని మాటం కాదు. జగన్మోహన్ రెడ్డికి కలేజా ఉంటే, దమ్ముంటే, ఒంటరిగా గెలిచాను, ఒంటరిగా పోరాడాను, ముగ్గురు వచ్చి నా మీద పడ్డారు అంటున్నాడు కదా. నీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. నీ దమ్మేంటో, నీ ధైర్యం ఏంటో అసెంబ్లీలో తేలిపోతుంది. ఎందుకు అసెంబ్లీ నుంచి తప్పించుకుంటున్నావు? నిన్ను ఎవరన్నా కొట్టారా, ఎవరన్నా తిట్టారా? నిలదీస్తారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సత్యమని భువనేశ్వర్ గారిని పట్టుకొని మీ వంశీ మాట్లాడుతూ ఉంటే చక్కగా నవ్వుకోలేదా? జగన్మోహన్ రెడ్డి భువనేశ్వర్ గారిని పట్టుకొని నిండు సభలో అసెంబ్లీ సాక్షిగా వల్లభనేని వంశీ ఒక అతి పెద్ద తప్పుడు మాట మాట్లాడినప్పుడు ఆయన అందరూ ఖండించారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న సామాన్య మనుషులు కూడా ఖండించారు కాబట్టి 11 సీట్లు వచ్చినాయి. నువ్వు ఈరోజు దేనికి భయపడుతున్నావు? వాళ్ళు నీలాగా మీ ఇంట్లో ఆడవాళ్ళని అనరు. 100% మాటిస్తున్నా జగన్మోహన్ రెడ్డి, మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కానీ, మీ ఇంట్లో ఉండే పెద్ద మనుషులు కానీ, ఈ కూటమి సభ్యులు ప్రముఖంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, మంగళగిరి ఎమ్మెల్యే అయినటువంటి ఐటీ మంత్రి అయినటువంటి ఎవరైతే ఉన్నారో లోకేష్ గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆడవాళ్ళ గురించి అయితే 100% నిండు సభలో తప్పుగా మాట్లాడరు. వాళ్ళు 100% నువ్వు అన్నా కూడా తిరిగి మాట. ఇంకెందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు అంటే, నువ్వు చేసిన అవినీతి, నీకున్న అజ్ఞానం, నువ్వు చేసిన తప్పుడు చేష్టాలు,